హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. నేను మీ రాజగోపాల్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చూస్తున్నది చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామంలోని శ్రీ ప్రసిద్ధ కోనేటిరాయ స్వామివారి దేవస్థానం అండి. ఈ దేవస్థానం నుండి స్వామివారు ప్రతి సంవత్సరం రథ సప్తమి సందర్భంగా ఇంతకుముందు వీడియోలో చూపించినటువంటి శ్రీకృష్ణ సమేత సత్యభామ స్వామివారి దేవస్థానంకి వెళ్ళి వస్తూ ఉంటారండి. ఈ రథ సప్తమి రోజు మన గ్రామం దాటి పక్క గ్రామం అయినటువంటి కుర్రపల్లి గ్రామం మీదుగా ఆ దేవస్థానానికి స్వామివారు వెళ్ళి వస్తూ ఉంటారు. ఆ ఆచారము, ఆ సాంప్రదాయము ప్రతి సంవత్సరము ఇప్పటికీ దాన్ని పాటిస్తూ ఉన్నారండి. అలాగే ఈ రోజున కూడా రథసప్తమి సందర్భంగా స్వామివారిని పక్క గ్రామమైనటువంటి కుర్రపల్లి గ్రామంలోకి భక్తాదులందరూ చేరి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ పైన ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి వారి దేవస్థానం వద్దకు వెళ్ళేందుకు ఇప్పుడు అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయండి. ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి పనులు. అందువలన ఆ దేవస్థానానికి వెళ్ళకపోయినప్పటికీ ఆ దేవస్థానం దగ్గర ఉన్నటువంటి కుర్రపల్లి గ్రామంలో స్వామివారు ఊరేగుతున్నారండి. స్వామివారు సంవత్సరానికి ఒకే రోజు ఆ గ్రామంలోకి రావడం వలన గ్రామస్తులందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఊవిళ్ళు ఊరుతున్నారండి. భక్తుల సందర్శనార్థం స్వామివారు ఆ కుర్రపల్లి గ్రామం పురవీధుల్లో కూడా ఊరేగింపుగా విహరిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళు ఆ గ్రామస్తులు ఏర్పాటు చేసినటువంటి భజనలు, కోలాటములు తదితర కార్యక్రమాలన్నీ కూడా కన్నుల విందుగా కనిపిస్తున్నాయండి. స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ చల్లగా ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ దారి మధ్యలో ఉన్నటువంటి ఇంకో గ్రామస్తులు కూడా అక్కడ స్వామివారికి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ గ్రామం అయిన తర్వాత మళ్ళీ మన కీలపట్ల గ్రామంలోని పూర్వవీధుల్లో స్వామివారు విహరిస్తుంటారు. అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందాలని మనమందరూ కూడా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రామం చివరిలో నుంచి స్వామివారు మన గ్రామంలోకి ఇక మళ్ళీ ప్రవేశిస్తున్నటువంటి దృశ్యాలని గమనిస్తున్నాం. బయట ఊరేగింపుగా వాళ్ళ గ్రామం మీదుగా వస్తున్నటువంటి స్వామివారి కోసం పూజా కార్యక్రమాలు జరిపించుకునేందుకు అక్కడందరూ కూడా ఒక కూడలి వద్ద వెయిట్ చేస్తున్నారు. కుర్రపల్లి గ్రామస్తులకి స్వామివారు అపురూపంగా తమ గ్రామంలోకి రావడం జరిగిన సంతోషాన్ని పంచుకుంటున్నారండి. అక్కడి నుంచి మళ్ళీ రహదారి పైన స్వామివారిని మన గ్రామంలోకి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలని మనం గమనిస్తున్నాము. ఆ రెండు గ్రామాలు అయిపోయిన తర్వాత, అంటే కుర్రపల్లి, దాని ముందర వచ్చేటువంటి మాదిపల్లి అనేటువంటి ఈ రెండు గ్రామాలు అయిన తర్వాత స్వామివారిని ఇక్కడ మన గ్రామం ముందర ఉన్నటువంటి గంగమ్మ గుడి దగ్గర కాసేపు నిలిపి పూజా కార్యక్రమాలు ముగిస్తారండి. ఆ పూజా కార్యక్రమాలు అయిన తర్వాత మన కీలపట్ల గ్రామంలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. గ్రామంలోకి స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇక్కడ మేళతాళాలు, కోలాటములు తదితర అన్ని కార్యక్రమాలు చేస్తూ స్వామివారిని స్వాగతిస్తున్నాం. అలాగే స్వామివారు ఎప్పుడు కూడా కీలపట్ల గ్రామంలోనే కాకుండా పక్క గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా చల్లగా చూస్తారని మనమందరూ ఆశిస్తున్నామండి. అనేక మంది భక్తులు కూడా ఈరోజు స్వామివారి దేవస్థానం వద్ద కూడా వేంచేయడం జరిగింది. స్వామివారి ఊరేగింపుని కన్నుల పండుగగా జరుపుకుంటున్నటువంటి కీలపట్ల గ్రామస్తులందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా. ఫ్రెండ్స్, వీలైతే మీరు కూడా శ్రీ కీలపట్ల కోనేటిరాయ స్వామి వారిని దర్శించండి. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామం అండి. స్వామివారు మనకి దాదాపుగా తిరుమలలో చూసినటువంటి అనుభూతిని పొందగలము అని నా విశ్వాసం. ఒకసారి మీరు కూడా దర్శించండి. స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా నేనైతే మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా నాకు కూడా పెద్దగా అనుభవం లేదు ఫ్రెండ్స్. వీలైనంత వరకు తప్పు లేదని అందరూ ఉంటే క్షమించండి.
అందరూ కూడా ఈ వీడియోని భక్తులందరికీ కూడా షేర్ చేయండి. స్వామివారి కృపా కటాక్షాలు పొందండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ.